ఈరోజు నిల్వ టమాటా పచ్చడి చేస్తున్నాను. కేజీ టమాటాలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అది తడి ఆరిన తర్వాత నువ్వుల నూనె వాడుతున్నానండి. నేను నువ్వుల నూనె కప్పు నువ్వుల నూనె పోసుకున్నాను. తర్వాత మొత్తం ఈ ముక్కలన్నీ వేసానండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా సన్నగా మంట మీద మగ్గనివ్వాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే మూతలో ఉన్న నీళ్ళు ఆవిరి నీళ్ళు మళ్ళీ ఇందులో పడతాయి. దానివల్ల కొంచెం తడి లోపలికి వెళ్తుంది. నిలవ పచ్చడి కదా, అందుకని మూత పెట్టకుండా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇందులో 1 కప్పు కల్లుప్పు వేసానండి. ఇలా చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉండాలండి. మూత పెడితే ఆవిరి చుక్కలు ఇందులో పడి మళ్ళీ తడి అవుతుంది కదా, నిలవ పచ్చడి కొంచెం పాడవచ్చు. అందుకని మూత పెట్టకుండా ఇలా సిమ్లోనే లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి. పులుపు ఎక్కువ తినాలి కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువలోనే వేసుకున్నాను. ఇందులో అర స్పూన్ పసుపు, కప్పు కారం కూడా వేసుకోవాలండి. స్టవ్ మీద వేరే పెనం పెట్టుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని ఇలా వేయించుకోవాలండి. మిక్సీలో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి, తొక్క తీసినవి. అలాగే మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇలాగ ముందే వేసుకున్నాం కదా కొద్దిగా నూనె. ఇప్పుడు ఈ నూనె సరిపోతుంది. ముందుగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం వేగాలి. బాగా వేగకపోతే పచ్చివాసన వస్తే తర్వాత మనం నవిలినప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తాయండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి కూడా ఇందులో వేసుకోవాలి.